వార్తల్లోని వివరాలు 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లను రాష్ట్ర నేతన్నలకు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పద్మశాలీల మహాసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి పద్మశాలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన చనిపోతే మాజీ సీఎం కేసీఆర్ కనీసం చూసేందుకు కూడా వెళ్లలేదని విమర్శించారు. టెక్స్టైల్ వర్సిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని గుర్తు చేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా ఆయన పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగిస్తున్నామని వెల్లడించారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పేరు పెట్టాలి అని వాస్తవంగా వారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వారు, నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధిగా రాణించిన వారు, తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ఒక ఆదర్శ మూర్తిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్కి పెడతామని చెప్పి ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాన్ని మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వంలో ఆదేశాలు ఇచ్చే వరకు ఆ బాధ్యతను వారిని తీసుకోమని చెప్పి నేను వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా. రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండకూడదని 1,30,00,000 చీరలు నేసే ఆర్డర్లను రాష్ట్ర నేతన్నలకు ఇస్తున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినో ఈ రోజు మా నేతన్నలను కూడా అంతే ప్రాధాన్యత ముందుకు నడిపించాలని మా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి 2 మంచి చీరల్ని ఇద్దాం తుమ్మలన్న 1,30,00,000 చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి. 600 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈరోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది. కులగణన చేసి బీసీల సంఖ్య 56.33% తేల్చామని, కులగణన నచ్చని వారు సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తప్పు ఎక్కడ జరిగిందో నిరూపించమంటే ఎవరూ ముందుకు రావట్లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి దాదాపుగా 56.33% బలహీన వర్గాల లెక్క తేల్చినాం. ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడక అని కొంతమంది వితండవాదం చేస్తున్నారు. పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పుల తడక అంటారు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని, లెక్క తప్పన్నుడు కాదు, ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాల్ విసిరిన శాసనసభలో. తోక ముడిసిండ్రు, ఉరికిపోతారా నిలబడతారు, ఈ లెక్క తప్ప అంటారు. చూపిత్రాన్ని నేను దగ్గరకు పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో చెప్పడం లేదు. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇక్కడి పద్మశాలీలు కీలకంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. 1 కోటి రూపాయలతో షోలాపూర్లో పద్మశాలి ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తామని వెల్లడించారు. ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగపరంగా తమ ప్రభుత్వం పద్మశాలీలకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు 33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు 1,00,000 వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణ బకాయిలను మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.